మరి మీ అందరికన్నా కూడా రాజగోపాల్ రెడ్డి గారు నయం కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక శాసనసభ ఎమ్మెల్యే, ఆయన కోమటిరెడ్డి తమ్ముడా ఏందో పక్కన పెడితే ఆయన కూడా ఉద్యమకారుడే, ఒక శాసనసభ ఎమ్మెల్యే. ఆయన ప్రాంతం కాదు, ఆయన ఎక్కడ, ఆయన భువనగిరి నల్గొండ, అక్కడ వరదలు వస్తే మాట్లాడాలి. కానీ కామారెడ్డిలో వరదలు వస్తే మరి నేను సహాయక చర్యలు ఏమైనా చేపట్టాలా, ఇక్కడ నుంచి పంపించాలా, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా సపోర్ట్ చేయాలా అని చెప్పి అట్లీస్ట్ ఫోన్లలో అనుకుంటున్నారు. మరి మీరేం చేస్తున్నట్టు అట్లీస్ట్ మరి ఈ రోజున రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి మరి క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వాలంటే, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి హోదా ఇవ్వడానికి అన్నదమ్ముల పంచాయతీ అని గుర్తొస్తుంది కదా మీకు, అన్నున్నాడని గుర్తొస్తుంది కదా. మరి అప్పుడు అన్న రాజీనామా చేసిండు, తమ్ముడు కూడా రాజీనామా చేసిండు కదా. మరి ఉద్యమం టైంలో ఇద్దరికి ఎవరికి కావాల్సినటువంటి ప్రత్యేక అభిమానులు ఇద్దరికి ఉన్నారు కదా, వ్యక్తిగత ఇమేజ్లు ఇద్దరికీ ఉన్నారు కదా. అన్నకున్నాడు, మీన్వైల్ తమ్ముడు కూడా ఉన్నారు కదా. ఇంటింటికి రెండు టికెట్లు ఇచ్చిరు కదా. ఒకటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఇంట్లో తరతరాల తరగని చిరునామాలాగా వస్తూనే ఉన్నారు కదా. వివేక్ వెంకటస్వామి కొడుకు మొన్న తాగి తందనాలు ఆడలేదా ఎక్కడ, బ్రిడ్జ్ మీద. వీడియో విజువల్స్ మీకు మొన్న ఆల్రెడీ నేను చూపించాను, మొన్న చూపించాను. ప్రూఫ్ ఏంటి స్టావే అడగండి దయచేసి. 2 days బ్యాక్ నేను చేసినటువంటి మార్నింగ్ న్యూస్లో నేను చూపించడం జరిగింది. వివేక్ వెంకటస్వామి కొడుకు ఎమ్మెల్యే అయి ఉండి వాళ్ళ పిఏలతోటి తాగడం తప్పు కాదు, వాళ్ళ ఇళ్లలో వేసుకోవాలా, కానీ రోడ్డు మీదకి వచ్చి, హైవే రోడ్డు మీదకి వచ్చి, బండి హైవే మీద పక్కన ఆపుకొని చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఏమనాలి దీన్ని? ఒక కొడుకు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు ఎంపీ. మరి టికెట్లు ఎందుకు ఇచ్చారు? ఒక తండ్రికి కొడుకుకి ఇంకో కొడుకుకి ఒకటే ఇంట్లో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఒక ఎంపీ టికెట్. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం కదా. కొద్ది గొప్ప మంచి చేసేవాడిని కూడా తొక్కడం అంటే దీన్నే అంటారు. మరి ఏ నేర్చుకోవాలి? మరి మిమ్మల్ని మీలాంటి పాలన చూసి ఏం నేర్చుకోమంటారు? అసెంబ్లీలో ఏం చర్చ జరిగింది? ఏ పేపర్ చూసినా అసెంబ్లీలో మొత్తం కూడా ఇదే. ఏది? కాళేశ్వరం. బీఆర్ఎస్ వాళ్ళు తీసుకపోయి దాన్ని డస్ట్బిన్లో పడేయడం. అరే ఎప్పుడో సెటిల్మెంట్లు అయిపోయిన దానికి ఎందుకు ప్రజల ముందర యాక్టింగ్ చేస్తున్నారు? ఎందుకు పబ్లిక్ ముందర నటిస్తున్నారు? ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎస్, మీరు ఇప్పుడు కాళేశ్వరం గురించి పట్టించుకోవాలంత మాత్రం ఎవరు అడగడు మిమ్మల్ని. ఎందుకంటే జగమెరిగినటువంటి సత్యం అందరికీ తెలుసు. ఎప్పుడో పైసలు అందరికీ ముట్టినాయి, అందరు సైలెంట్ అయిపోయినారు. కానీ ప్రజల దగ్గర ప్రజలు ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పి మీరు చర్చలు పెడుతున్నారు దానిపైన. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి డైవర్ట్ చేస్తున్నారు దానిపైన. అసెంబ్లీలు పెట్టింది 3 రోజులు, ఆ 3 రోజుల్లో 2 రోజులు దీనికే అయిపోతుంటే ఇక ప్రజా సమస్యలు దేని గురించి మాట్లాడతారు? బడ్జెట్ గురించి దేని గురించి మాట్లాడతారు? నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఏం మాట్లాడతారు? సర్పంచ్ ఎన్నికల గురించి ఏం మాట్లాడతారు? అండ్ బీసీ రిజర్వేషన్ గురించి నేను మాట్లాడినారు. ఓకే, ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి ఏం మాట్లాడతారు? రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్ కాస్మెటిక్ ఛార్జెస్ గురించి ఏం మాట్లాడతారు? మొన్న జరిగినటువంటి రామంతపూర్లో జరిగినటువంటి దుర్ఘటన గురించి ఏం మాట్లాడతారు? కేబుల్ వైర్లు కట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు, తిరుపతి రెడ్డి ఆర్డర్ ఇచ్చిండు బట్టి సమక్షంలో. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఎన్నో ఉన్నాయి సమస్యలు, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ లాగిపోయినాయి. దాని గురించి ఎవడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి? ఇన్ని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకొని చెక్కబజనలు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఆ కాళేశ్వరం గురించి మాట్లాడి, ఇది మాట్లాడి. కామారెడ్డి ఫ్లెడ్స్ గురించి ఎవరు మాట్లాడతారు? ప్రజెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు ₹1 ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం లేదా? ఎంత ప్రకటించాలా అనేది చర్చ జరగాల్సినటువంటి అవసరం లేదా? మీరు డబ్బులు ఇవ్వకపోయినారు. అట్లీస్ట్ గవర్నమెంటే స్వయాన మున్సిపల్ కార్మికులందరినీ కూడా పెట్టి ఆ ఇళ్ళని క్లీన్ చేసేటువంటి ప్రాజెక్ట్ చేపట్టచ్చు కదా. అది కూడా చేస్తలేరే.